पूरा लोकल। ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. అందుకే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం మనం క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ. సో దట్ డేటా విల్ బి జనరేటెడ్, ఆల్ డేటా రియల్ టైమ్ సొల్యూషన్ రావాలంటే రైట్ సొల్యూషన్, కంప్యూటింగ్ ఫాస్టర్గా ఉండాలి. అందుకే వీఆర్ గోయింగ్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్. దట్ ఈస్ వేర్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ క్వాంటమ్ వ్యాలీ. సో ఆంధ్రాస్ అంతా బ్రెయిన్స్ అన్నీ క్వాంటమ్ కంప్యూటర్స్ మారి తయారు కావాలి. దట్ ఈస్ మై ఐడియా. సో వీఆర్ వర్కింగ్. ఏఐ అంటే ఇండియా, అందులో 35% తెలుగు కమ్యూనిటీ. దీనికి కారణం 25-30 years బ్యాక్ వేసిన ఫౌండేషన్. ఐటీకి ఆ రోజు హైటెక్ సిటీ విత్ ఐటీ, ఈరోజు క్వాంటమ్ వ్యాలీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ స్టేజ్కి రీచ్ అయ్యాం. నెక్స్ట్ దీన్ని డే టు డే యాక్టివిటీస్లో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ కూడా నేను ముందే చెప్పాను మీకు, యోగా ఈజ్ ది బెస్ట్ ప్రివెంట్ హెల్త్కి. ఇట్ విల్ క్యూర్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయనకు ఆపరేషన్ చేసుకున్న సమయం నుంచి ఈ ఆపరేషన్ కాదు ఏం చేయాలని యోగా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు యోగా ఆయనకుండే టెక్నాలజీతో అనుసంధానం చేసుకొని ఇప్పుడు మ్యాట్ తయారు చేసి అది కూడా ఒక మంచి కమర్షియల్ ఇది కూడా చేసి ఒక స్టార్టప్. ఎప్పుడు కూడా వైబిలిటీ రావాలి. వైబిలిటీ రావాలంటే కమర్షియల్ లేకపోతే వైబిలిటీ రాదు. నవ్ ఈజ్ మెయింటైనింగ్ త్రూ యాప్. అందరి పర్ఫార్మెన్స్ చూసి యూ కెన్ హ్యావ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ డిసీజ్ ప్రొఫైల్ బిఫోర్ ఆఫ్టర్. కంటిన్యూగా మీరే టెస్ట్ చేసుకోవచ్చు. ఇది రాబోయే రోజుల్లో దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. అందుకే ఇది అయిన తర్వాత నేను కూడా మొన్న చెప్పాను, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రిటెక్ ఈ మూడు కూడా ఇంటిగ్రేట్ చేసేదానికి ఆయన గ్లోబల్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా బెటర్ ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్ మూడు ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నాం. ప్రివెంటివ్ హెల్త్కి యోగా విల్ బి ది బెస్ట్.